మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఒక పర్సన్కి మేము ఫస్ట్ చూసుకోవాలి అంటే చెస్ట్ పెయిన్ ఏదైనా వచ్చింది అంటే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటున్నదా. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏది ఉంటుందో, సపోజ్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నది. దీంతో సాయం పేషెంట్ స్మోకింగ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ అస్సలే చేయరు, ఒబేసిటీ ఉంటారు అంటే చాలా లావుగా ఉంటారు. దాంతో సాయం అన్హెల్దీ డైట్స్ తీసుకుంటారు అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఈసీజీ చేంజెస్ ఉన్నది, ఈకోకార్డియోగ్రఫీ చేంజెస్ ఉన్నది అంటే మాకు ఫస్ట్ మేము నిర్ధారించాలి అంటే హార్ట్ జబ్బు ఉన్నదా లేదా. ఎనీ అక్యూట్ ఎమర్జెన్సీలో ఒక పేషెంట్ వచ్చారు అనుకోండి, మేము ఫస్ట్ ఇమ్మీడియట్గా ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ, బ్లడ్ బయోమార్కర్ లైక్ ట్రోపోనిన్ ఒకటి చేస్తాం, అండ్ షుగర్ ఉన్నదా లేదా, అండ్ కొలెస్ట్రాల్. ఇవన్నీ మినిమం టెస్ట్ ఏది ఉంటుందో, సిబిపి, క్రియాటిన్ ఏది మినిమం టెస్ట్ ఉంటుందో దాంట్లో మాకు క్లియర్ కట్గా కొంచెం ఐడియా వచ్చిస్తుంది పేషెంట్కి మేజర్ హార్ట్ అటాక్ ఉన్నదా లేదా. సో మేజర్ హార్ట్ అటాక్ ఏదైనా ఈసీజీ చేంజెస్ ఉన్నది, ఎస్టీఈ ఎలివేషన్ ఉన్నది అంటే ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు ట్రీట్ దట్. గోల్డెన్ అవర్ ఏది ఉంటుందో వితిన్ 1 to 3 hours లోపట ఏ పేషెంట్కైనా చెస్ట్ పెయిన్ వచ్చి ఎస్టీఈ ఎలివేషన్ వచ్చి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ సర్వైవల్ రేట్ ఏది ఉంటుందో చాలా మంచిగా ఉంటుంది. అంటే ఈచ్ మినిట్, ఈచ్ సెకండ్ టైం మ్యాటర్స్. టైం ఈజ్ ఎ మసల్. అంటే హార్ట్కి మసల్ ఏది ఉంటుందో అది ఎవ్రీ మినిట్కి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఒక పేషెంట్ లేట్గా వచ్చారనుకోండి, హార్ట్ మసల్ డ్యామేజ్ అయిపోతుంది, వాళ్ళకి ఆయాసం ఎక్కువ. అంటే ఈవెన్ స్టంట్ వేసిన, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కూడా ఆయాసం వస్తుంటుంది. సో ఇప్పుడు మీరు బేసిక్ టెస్ట్ ఏది చేయాలో ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ, ట్రోపోనిన్, లిపిడ్ ప్రొఫైల్, షుగర్ టెస్ట్, క్రియాటినిన్, సిబిపి, ఈ బేసిక్ టెస్ట్ మీరు చేయించుకుంటే మేజర్ హార్ట్ అటాక్ ఉన్నదా లేదా. టెస్ట్ చేసాక సపోజ్ మాకు హార్ట్ అటాక్ ఉన్నది అంటే ఎంజియోగ్రఫీ టెస్ట్ హార్డ్లీ 5 minutes పడుతుంది. 5 minutesలో ఎంజియోగ్రామ్లో మాకు క్లియరిటీ వచ్చిస్తుంది బ్లాక్స్ ఉన్నదా లేదా. సపోజ్ సింగిల్ బ్లాక్ ఏదైనా ఉన్నది అనుకోండి, ఇమ్మీడియట్గా వీ కెన్ గో ఫర్ ది అడాక్ పీటీసీఐ ఆర్ ప్రైమరీ పీసీఐ. ఆ బ్లాక్ ఏదో ఇమ్మీడియట్గా మేము తీసి థ్రోంబెక్టమీ క్యాథెటర్లో మేము తీసి ఆ బ్లాక్లన్నీ తీసి ఫర్దర్గా అది బ్లాక్ రాకుండా ఒక చిన్న స్టంట్ వేస్తాం. ఇట్ విల్ బి హార్డ్లీ 15-20 minutes. సో ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్ వచ్చి మేజర్ హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళన్నీ ప్రిపరేషన్ చేసి 5 to 20 minutes లోపల పేషెంట్కి మేము బ్లాక్లో ఏదో క్లియర్ చేసి అండ్ వీ కెన్ సేవ్ ది పేషెంట్.